ప్రైజ్ లార్డ్ అందరికీ దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడి యొక్క వాక్యం నుంచి మరొక మాట మనం నేర్చుకుందాం. యోహాను రాసిన 3వ పత్రిక 2వ అధ్యాయం, అంటే ఒకటే అధ్యాయం ఉంటుంది అందులో, అందుకే ఒక అధ్యాయం అని. ఈ 3వ పత్రికలో 2వ అధ్యాయం ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధలుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధలుచు సౌఖ్యముగా ఉండబలనని ప్రార్థించుచున్నాను. ప్రియుడా, నీ ఆత్మ వర్ధలుచున్న ప్రకారము అన్ని విషయంలో వర్ధలుచు సౌఖ్యంగా ఉండాలని ప్రభు ప్రార్థన. అసలు ఈ మాట ఎంత లోతుగా, లేకపోతే ఎంత మంచిగా ప్రభు రాశారు చూసారా? ప్రియుడా, నీ ఆత్మలో వర్ధలుచున్న ఫస్ట్ పాయింట్ మనం పట్టుకోగలిగితే, అంటే మీరు మీ ఆత్మలో వర్ధిల్లే అనుభవాన్ని మీరు కలిగి ఉంటే, ప్రార్థనలో ఎదుగుదల మీరు పట్టుకోగలిగితే, వాక్య అవగాహనలో మెరుగుపడుతూ ఉండాలి. అది మీరు గమనించగలిగితే విశ్వాసంలో మీరు ఎదుగుతున్నారు, నమ్మకం పెరుగుతుంది, బలము కలుగుతుంది అన్న విషయాల్లో మీకు జ్ఞానము మెలకువ కలిగి ఉండగలిగితే మీరు ఆత్మలో వర్ధలుచున్నట్టు. ఎప్పుడైతే మీరు ఆత్మలో వర్ధలుచన ప్రయాస పడతారో అన్ని విషయాల్లో వర్ధుతారు. అన్ని విషయాలు ఏంటి? కుటుంబ పరంగా, బంధువుల పరంగా, లేకపోతే ఆర్థిక పరంగా, ఆరోగ్యం పరంగా, వివాహాల పరంగా, గర్భఫలం పరంగా, ఉద్యోగాల పరంగా, వ్యాపారాల పరంగా, అన్ని విషయాల్లో. ఒకవేళ దేవుడి సేవలో ఉంటే దేవుడి సేవ పరిచర్య పరంగా, ఆత్మ రక్షణ పరంగా, అన్ని విషయాల్లో. కాబట్టి మనము అన్ని విషయాల్లో మన లోతైన విశ్వాసాన్ని కలిగి ఉండేటట్టుగా మన ఆత్మీయ జీవితాన్ని ఏం చేయాలి? కట్టుకోవాలి. మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నా ప్రియ సహోదరుడా, అసలైన విడిచిపెట్టి స్వసలైన వాటి కొరకు పరిగెడుతున్నావా? మనకన్నిటికీ టైం ఉంటుందేమో, కానీ దేవుడి వాక్యానికి టైం ఉంటుంది కదండి. చాలా మంది నవ్వుతున్నారు. అన్నిటికీ మన టైం ఉంటుంది, కానీ దేవుడి వాక్యానికి, ప్రార్థనకి మనకి సరే. ఆ ప్రార్థన వచ్చేస్తాను ఒక్క నిమిషం ఉండి ప్రార్థన చేస్తాను. ప్రభా దయచే ప్రభా బరకతే ప్రభా ఆమెన్ వెళ్ళిపోతాను. ఎగ్జామ్స్ వస్తున్నాం, ప్రభా ఎలాగే సార్ ప్రభా, ఎలాగైనా ప్రభా నాకు దయచే ప్రభా, కన్నీరు కాల్చాడు వెళ్ళిపోతాం. సో ఇటువంటి గాబరాగా చేసే భక్తి అసలైన శిశులైన భక్తి కాదు. దానివల్ల మన ఆత్మీయ జీవితం ఎదగదు కాదు కదా. దానివల్ల అనేక మందికి ఒక అవిశ్వాసిగా, లేకపోతే ఒక చెడ్డ సాక్ష్యంగా మనం మిగిలిపోతాం. సో మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అనుకునేవారు దేవుడి సన్నిధిలో ప్రార్థన విశ్వాసంలో మీరు ఉన్నారు. చాలామంది అనుకోవచ్చు, బ్రదర్ ప్రార్థన నేను ఎక్కువసేపు చేయలేను. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడడం అంటే ఇప్పుడు నేను అలా మాట్లాడడం కావచ్చు, ఇలా మాట్లాడచ్చు. స్తుతి 24 గంటలు కూడా మనం స్తుతి చెల్లిస్తూ ఉంటాం. ప్రతి విషయంలో స్తుతి చెల్లిస్తాం. ఆరాధన చేసుకోవచ్చు, పాటలు పాడుకోవచ్చు, వాగ్దానాలు విజ్ఞాపకం చేసుకోవచ్చు. సో వీటన్నిటి కూడా, ఒకవేళ మీరు తెలిసిన ఒక బలమైన మంచి విశ్వాసి అతని దగ్గరికి వెళ్ళచ్చు, అతనితో కూర్చోవచ్చు. మీరు అంటే అతను మాట్లాడితే దేవుడు వాక్యమే మాట్లాడుతాడు, తన పని అయినా ఉద్యోగమైనా ఏదైనా సరే వాక్యం నుంచే మాట్లాడతాడు అని ఒక మంచి ఆత్మీయ స్నేహితుడు ఉంటే వారితో పాటు కలిసి ఉండండి. వారితో పాటు కలిసి మీరు బయటికి వెళ్ళండి. మంచి ఆత్మీయ సూత్రాలు మీరు నేర్చుకుంటారు. తద్వారా ఆత్మీయంగా మీరు బలపడడానికి బాగుంటుంది. ఎప్పుడైతే మీరు ఆత్మలో బలపడితే అన్నిటిలో మీరు వెతుకుతారో అన్నీ మీ పాదాల దగ్గరికి వచ్చి ప్రభు పెడతాడు. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. దేవుడు ప్రార్థన విశ్వాసాలు మనం లోతుగా మనం నిలబడగలిగితే మీరు గొప్ప కార్యం దేవుడు. మే గాడ్ బ్లెస్ యు.